ఆ జిల్లా టీపీసీసీ చీఫ్ సొంత ఇలాకా. కానీ తన అడ్డాలో పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినా పరిష్కరించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. పార్టీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ తన మార్కు పాలిటిక్స్ చూపించలేకపోవడానికి కారణాలేంటి? మెతక వైఖరితో మాట చెల్లుబాటు కావడం లేదా? సంస్థాగతంగా పార్టీ బలపడకపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత ఇలాకా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు తీసికట్టుగా మారుతోంది. నేతల మధ్య కుమ్ములాటలు, ఆధిపత్య పోరు, వర్గ విభేదాలు పార్టీ పటిష్టతకు ప్రతిబంధకంగా మారాయి. కలిసికట్టుగా పనిచేయాల్సిన అధికార పార్టీ నేతలు కీచులాడుకుంటున్నారు. పవర్లో ఉన్న ప్రతిపక్షంలో కూర్చున్నా కాంగ్రెస్ లో కయ్యాల కల్చర్ కామన్ అంటున్నారు పార్టీ నేతలు. గ్రూపులు లేకుండా హస్తం పార్టీ ఉంటుందా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఐక్యత ప్రదర్శించడం సర్వసాధారణమన్న వాదాన్ని వినిపిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. దీనిపై ప్రజల్లో కొంత సానుకూలత ఉంది. కానీ పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించలేకపోతోంది కాంగ్రెస్ నాయకత్వం. ఏ నియోజకవర్గంలోనూ సఖ్యత కనిపించడం లేదు. నాయకులు ఆధిపత్య పోరు మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బోధన్, ఆర్మూర్ మినహా 7 నియోజకవర్గాల్లో సీనియర్ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ పటిష్టతకు ఇదో అవరోధంగా మారుతోంది. నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించి పార్టీని చక్కదిద్దాల్సిన టీపీసీసీ పెద్దలు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. తన సొంత జిల్లాలో పార్టీ సమస్యలను పరిష్కరించలేని మహేష్ కుమార్ గౌడ్ ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా పటిష్టం చేస్తారన్న ప్రశ్న వస్తోంది. కలహాలతో కీచులాడుకుంటున్న నేతలకు సర్ది చెప్పలేని పరిస్థితి. నిజామాబాద్ అర్బన్లో టీపీసీసీ చీఫ్ మాట చెల్లుబాటు అవటం లేదు. ఇక్కడున్న 3 సీనియర్లు ఎవరికి వారే గ్రూపులను నడుపుతున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానంలో ఓడిపోయిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. గతంలో ప్రాతినిధ్యం వహించిన కామారెడ్డిలోనే ఎక్కువగా ఉంటూ అడపాదడపా వచ్చిపోతున్నారు. తన కుటుంబ సభ్యులను ఇక్కడ పెట్టి కావాల్సిన పనులు చక్కబెట్టుకుంటున్నారు. నిజామాబాద్ అర్బన్లో షబ్బీర్ పెత్తనం సాగుతోంది. దీంతో ద్వితీయ శ్రేణి నేతలు మాజీ మంత్రి చుట్టూనే తిరుగుతున్నారు. మరోవైపు బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ లో పాగా వేశారు. కాబోయే మంత్రినంటూ జిల్లా మొత్తం చుట్టేస్తున్నారు. కష్టకాలంలో 10 ఏళ్లు పార్టీకి అండగా ఉన్న ఈ నేత ఇప్పుడు కూడా అదే ధోరణిలో కార్యక్రమాలను సాగిస్తున్నారు. దీంతో కాబోయే మంత్రికి దగ్గరయ్యేందుకు కింది స్థాయి నాయకులు ప్రయత్నిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి చెప్పిన వారికే కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పార్టీ పదవులు దక్కాయి. మాజీ మంత్రి అనుచరులే పార్టీలో ఆధిపత్యం చలాయిస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా సుదర్శన్ రెడ్డినే పెద్ద దిక్కుగా భావిస్తూ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ అయ్యాక తన ప్రోటోకాల్ ను నిజామాబాద్ అర్బన్లో నమోదు చేసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో సభ్యుడయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే టీపీసీసీ చీఫ్ అవడంతో ఇక నిజామాబాద్ పై గుత్తాధిపత్యం ఉంటుందని పార్టీ వర్గాలు భావించాయి. కానీ రాష్ట్ర పగ్గాలు చేపట్టి 5 నెలలు గడుస్తున్నా ఇక్కడ దృష్టి పెట్టడం లేదు. మహేష్ కుమార్ గౌడ్ ను నమ్ముకున్న ప్రధాన అనుచరులు, ద్వితీయ శ్రేణి నేతలు నిరాశ నిస్పృహలో ఉన్నారు. టీపీసీసీ చీఫ్ వర్గంగా భావించే నేతలెవరికీ నామినేటెడ్ పదవులు దక్కలేదు. కనీసం పార్టీ బాధ్యతలు కూడా అప్పగించలేదు. దీంతో నిజామాబాద్ లో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డికి ఉన్న ప్రాధాన్యత టీపీసీసీ చీఫ్ కు లేకుండా పోయిందని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. వాస్తవానికి పదవుల పంపకాల్లో మహేష్ కుమార్ గౌడ్ తలదూర్చడం లేదు. తన మాట చెల్లుబాటు అయ్యేలా పట్టుబట్టడం లేదు. ఇప్పటి వరకు నిజామాబాద్ లో తనకంటూ ఓ కార్యాలయం కానీ, పార్టీ శ్రేణుల సమస్యలు పరిష్కరించే వ్యవస్థను కానీ ఏర్పాటు చేసుకోలేదు. ప్రతి విషయానికి హైదరాబాద్ వెళ్లక తప్పటం లేదని సాధారణ కార్యకర్తలు సణుక్కుంటున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులపై ద్వితీయ శ్రేణి నేతలు ఆశలు పెంచుకుంటున్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్గల్ మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్న ఆశావహులు ఎవరో ఒక నేతను నమ్ముకోక తప్పటం లేదు. గ్రామ, మండల స్థాయి నేతలు పదవుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ ప్రతి నియోజకవర్గంలో 2-3 ఆధిపత్యం వహించడంతో క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. పైగా వారి మధ్య ఆధిపత్య పోరు శృతిమించడంతో ఎవరి వెంట ఉండాలో తేల్చుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ లో గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో ఒకరికి అండగా ఉంటే మరొకరితో ఇబ్బంది తప్పటం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇప్పటికీ జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఇతర నేతలకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత శాసనసభ్యుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం జరగటం లేదు. కొందరు సీనియర్లు కూడా వేరుకుంపటి పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దాల్సిన టీపీసీసీ పెద్దలు అస్సలు పట్టించుకోకపోవటం విమర్శలకు తావిస్తోంది. దీంతో పార్టీకి నష్టం తప్పదని క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇకనైనా స్పందిస్తుందో లేదో చూడాలి.